వాళ్ళ బ్యాచ్ వాళ్ళ లీడర్ అండి. ఇద్దరు క్యాప్టెన్స్ ఉన్నారు కదా, మనం దీన్ని ఎలా డివైడ్ చేస్తున్నామంటే ఇద్దరు క్యాప్టెన్స్ అండి. బ్యాచ్ 1 కి ఒక క్యాప్టెన్, బ్యాచ్ 2 కి ఒక క్యాప్టెన్. ఆ క్యాప్టెన్ కి మళ్ళీ సపోర్టెడ్ గా కొంతమంది లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్. ఆ టీమ్ లీడర్స్ 10 మంది ఉండొచ్చు, కొంతమందికి 12 మంది ఉండొచ్చు. ఎవరైతే చెప్తారో వాళ్ళు క్యాప్టెన్ తో రిలేషన్ అయి ఉంటారండి, ఇంటరాక్షన్ అయి ఉంటారు. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా అటాచ్ అయి ఉంటారు. సో వీళ్ళ బ్యాచ్ లో ఏమేమి ఎవరెవరు ఎక్కడ వస్తున్నారు, ఎలాగొస్తున్నారు, ఎన్ని గంటలకు రీచ్ అవుతారు, ఎక్కడ వస్తారు, నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఎవరైతే ఇప్పుడు చెప్పామో వాళ్ళ లీడర్స్ ఎన్నింటికి వస్తారు వాళ్ళు, ఈ బ్యాచ్ లో ఎవరు ఎక్కడెక్కడికి వస్తారు, రైల్వే స్టేషన్కి ఎంతమంది వస్తారు, బస్ స్టేషన్ లో ఎంతమంది వస్తారు, ఫ్లైట్ కి ఎంతమంది వస్తారు, ఎయిర్పోర్ట్ కి ఎంతమంది వస్తారు. సో ఇదంతా లిస్ట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు రెండో పాయింట్, ఫ్యామిలీస్ ఎంతమంది వస్తారు. ఓకేనా, ఫ్యామిలీస్ అంటే సొంత ఫ్యామిలీస్ అండి బాబోయ్. ఎందుకంటే ఇట్లా టూర్స్ లో కొంత మేము జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యామిలీస్ ఎంతమంది వస్తారు అనేది ఇంపార్టెంట్. ఏమంటే ఎవరైనా మాట్లాడుతున్నారా దీని గురించి? ఎంకరేజ్ చేశారు. ఓకే, సో అలాగా ఆ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ ఒక లిస్ట్ అండి. ఓకేనా, సో ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ షేరింగ్, ట్విన్ షేరింగ్ ఉంటుంది. సో 3 persons కలిసి ఒక షేరింగ్ ఉంటుందండి, ఒక రూమ్ కంఫర్ట్ గానే ఉంటుంది. సో ఆ బేసిస్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనం వచ్చే వాళ్ళని బట్టి, కొంతమంది సార్ మేము ముగ్గురు కలిసి ఒక చోట ఉంటాం అనుకుంటారు, ఎందుకంటే ఒకరు సపరేట్ ఉండలేరు బ్యాచ్. అట్లా అదంతా మన టీమ్ లీడర్స్ డిసైడ్ చేస్తారు, వాళ్ళ టీంలో బట్టి. సో ఇలాగ మనం రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ. సో చెక్ ఇన్ అవుతాం, సో లంచ్ అక్కడే ఉంటుంది. సో లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మీ ఇష్టం అనమాట, అక్కడ మీరు రిలాక్స్ కావచ్చు, లేకుంటే అక్కడ తిరగొచ్చు అనమాట. రిసార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ మాకు స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి, మీరు అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఒక 2 to 3 hours అయిన తర్వాత 5 o'clock మనం ఏదైతే అనుకున్నామో ఒక మీటింగ్ షెడ్యూల్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. 5 కంతా మీరు రెడీ అయిపోయి, నేనే చెప్పా డ్రెస్ కోడ్ గురించి, మంచి డ్రెస్ కోడ్. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాంతో మీరు మీటింగ్కి అటెండ్ కావాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ టైమింగ్ అనేది, ఎందుకంటే ఇక్కడ అందరినీ కూడా ఒక రికగ్నేషన్ ఉంటుందండి. అక్కడ చాలా అద్భుతమైన రికగ్నేషన్ ఉంటుంది అసలు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా టెన్షన్గా రావాలి. మేము ఎప్పుడో చెప్తే 6కి వచ్చాం, 7కి వచ్చాం, మీరు దాన్ని మిస్ అవుతారు. మిస్ అయితే దానికి ఎవరు బాధ్యులు కాదు. దీన్ని మీరు ఫాలో అయితేనే, ప్రతి ఒక్క పాయింట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామో దాన్ని ఫాలో అవుతే అని అద్భుతంగా చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఎవరిని మిస్ కాము అక్కడ. మీ జీవితంలో ఒక మంచి మొమెంటో అనేది ఒకటి ఉంటుందండి అక్కడ. దాన్ని మీరు తీసుకోవాలంటే చెప్పినట్లు మీరు రావాలి, దీన్ని ఫాలో చేయాలి. 5కి స్టార్ట్ అయిపోతుంది మనకు. సో అక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా రికగ్నిషన్ అనేది ఉంటుంది. తర్వాత మీటింగ్ షెడ్యూల్ అనేది సపరేట్, దాన్ని ఇప్పుడు చెప్పం మనము, తర్వాత అది సపరేట్గా ఉంటుంది. సో 8:30కి క్లోజ్ చేద్దాం అక్కడ. అది అయిన తర్వాత హ్యాపీగా మనం డిన్నర్ చేసుకోవచ్చు. సో ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయండి అక్కడ. ఆ రోజు హ్యాపీగా రిలాక్స్ అవుతాం నైట్ అంతా కంప్లీట్గా. సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సార్ వినిపిస్తుందని అది వాయిస్ వినిపిస్తుంది సార్. వాయిస్ వస్తుంది, నాకు మళ్ళీ కట్ అవుద్దామని. సార్ సరే, షెడ్యూల్ అంటే యాక్చువల్ మీరు చెప్పేసిన తర్వాత షెడ్యూల్ టైప్ చేసి వస్తే అందరికీ అర్థం అవుతుంది సార్. మీరు రిటర్న్ ఆల్రెడీ చెప్తున్నారు, రిటర్న్ గా ఉంటే అవన్నీ ఉంటాయండి. ఇది మీటింగ్, ఇది మీటింగ్ ఇది. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. మీటింగ్ ఇలాగే ఉంటుంది. మళ్ళీ మీకు ఓకే సార్, వస్తాయి, ఓకే సార్, అన్నీ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మీటింగ్ లో ఏంటంటే మనం మొత్తం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. అదే మేము మెటీరియల్ ఇచ్చాను, కానీ దానికంటే ముందు ఇలా మాట్లాడితే ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వచ్చేసి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతారు. సో తర్వాత సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ పికప్ ఉంటుందండి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు జస్ట్ 2 hours అలిపికి వెళ్తారు. వెళ్తూ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయండి అక్కడ, అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. వెళ్ళేటప్పుడు అన్ని కవర్ అవుతాయి. అయిన తర్వాత మనం మధ్యాహ్నం లోపల 1:30 లోపల మనము చెక్ ఇన్ హౌస్ బోట్ అండి, పెద్ద హౌస్ బోట్ ఉంటుంది. ఫస్ట్ అందరికీ ఒకే చోటే ఉంటుంది. హౌస్ బోట్ లో కంప్లీట్ గా మనం మధ్యాహ్నం నుంచి అక్కడే లంచ్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం అంతా కూడా ట్రిప్ ఉంటుంది అనమాట అక్కడ. జస్ట్
ఈవినింగ్ వరకు. ఓకేనండి. ఈవినింగ్ కూడా అక్కడ మనం డిన్నర్ అక్కడే చేసుకొని, తర్వాత మీకు సెపరేట్ బోట్స్ అనేది అక్కడ అలాట్ చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క టీమ్‌కి సెపరేట్ బోట్స్ అండి. బోట్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 10 పీపుల్ ఉండొచ్చండి. కొంతమంది 6 పీపులే ఉండొచ్చండి. అట్లా ఉంటుంది. ఒక రూమ్ ఉంటుందక్కడ. రూమ్‌కి ఇద్దరే ఉంటారక్కడ. రూమ్‌కి ఇద్దరే ఉంటారు. ఓకే అండి. సో, ఇలాగుంటుందది. దాన్ని బట్టి మీకు అలాట్ చేయడం జరుగుతుందక్కడ. సో, ఆ రోజు నైట్ కంప్లీట్‌గా మీరు బ్యాక్ వాటర్ మీదే ఉంటారండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందది. ఎంజాయ్ చేయొచ్చు. ఇది నథింగ్ బట్ క్రూజ్ మాత్రం ఉంటుంది. ఫస్ట్ బోట్ మనకి పెద్దది. అందరూ ఒకటే చోట ఉంటారు. ఆ రోజు అల్టిమేట్ ఎంజాయ్‌మెంటు, ఎంటర్‌టైన్‌మెంటు. సో, ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా అక్కడ అందుతాయి ఆ రోజు. సెకండ్ డే అది. కానీ ఫస్ట్ డే మీటింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు పర్సనల్‌గా ఏమన్నా చూసుకోవచ్చు ఆఫ్టర్ మీటింగ్ తర్వాత. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా మీకు అక్కడ మంచి డీజే ఉంటది. మనకి ఇక్కడ బోట్‌లో డీజే, డాన్సెస్ మొత్తం ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటే అంత హ్యాపీగా ఉండొచ్చు మీరు. ఓకేనండి. అక్కడ కావాలంటే మీరు కూల్ డ్రింక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. సో, అవన్నీ కూడా తీసుకున్నాం మనం. కానీ ఇక్కడ ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఏంది అంటే ఏదైనా కూడా ఓవర్ చేయకండి. ఓవర్ అయ్యి ఆ బోట్ పైనుంచి ఓవర్ ఎంథూసియాజం అయ్యి ఎక్కువై ఎవరైనా మేము కింద డైవ్ చేద్దాం, కింద పడతాం అంటే దానికి ఎవరు బాధ్యులు కాదు. ఇది ఇక్కడ మాత్రం చాలా ఇన్‌స్ట్రక్షన్ ఇది. నోట్ చేసుకోండి పాయింట్. ఇది కూడా చాలా నోట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ బోట్ ఎక్కించేంత వరకే వాళ్ళ బాధ్యత ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం ఏదో డైవ్ చేసినామా, లేదంటే ఏదో ఓవర్ అయిందా, ఏదన్నా సంతోషం ఎక్కువయిందా అని సంతోషం ఎక్కువై డ్రైవ్ చేస్తారు అంతే. దుఃఖం ఎవరికి ఉండదు మోస్ట్‌లీ అక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి అట్లా డైవ్ చేసి ఏదన్నా వెళ్తే అలాంటి ప్రమాదాలు తెచ్చుకోకుండా ఉంటే మంచిదండి. ఎందుకంటే మనం వెళ్తుంటే సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళాలి. అంతేగాని ఓవర్‌గా ఏది చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏదన్నా కూడా లిమిటెడ్‌గానే మనం చేస్తే బావుంటుంది. ఇదొక పాయింట్ నా తరపు నుంచి. తర్వాత అది అయిపోద్దండి. నైట్ అంతా కంప్లీట్‌గా ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ థర్డ్ డే షెడ్యూల్ వచ్చేసి సో 9:00 మనం అలా మన ప్లేస్‌కి వచ్చేద్దాం మనం ఇట్లా. వాటర్‌లో నుంచి బయటకొస్తాం. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మళ్ళా బయటకొచ్చేద్దామండి. వచ్చేసిన తర్వాత సో ఆటోమేటిక్‌గా మళ్ళా మీకు పికప్ ఉంటుంది. సో వెళ్తూ ఇంగ ఆల్‌మోస్ట్ ఆల్ డైరెక్ట్‌గా మనం కొచ్చిన్‌కెళ్ళిపోతామండి. కొచ్చిన్‌కెళ్ళిపోతాం బై 1:00, 2:00 అంతా మనం కొచ్చిన్‌లో ఉంటాం. సో అక్కడి నుంచి మీరేదైతే ఉందో మీ జర్నీ దాన్ని మీరు యాజ్ పర్ యువర్ షెడ్యూల్ ప్రకారంగా మీరెళ్ళిపోవచ్చును. కానీ అప్పుడు కూడా మీకొక లంచ్ కూడా అక్కడ కొచ్చిలో ఉంటుందండి. లంచ్ చేసే ఎళ్తారు మీరు. లంచ్‌ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అందరి కోసం. యాక్చువల్‌గా ఇది బ్రేక్‌ఫాస్ట్‌తోనే ఎండ్ కావాలి. కానీ అందరికి అట్లా ఇబ్బందవుతుందని ఈ లంచ్‌ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? థర్డ్ డే గూడా. కాబట్టి సో ఇది టూర్. అలాగే మీకు ఇంకో ఇన్‌స్ట్రక్షన్ ఏందంటే మనం మున్నార్ నుంచి ఎళ్ళడానికి సెకండ్ డే ఎళ్తాం గదా! అప్పుడు లగేజ్ మొత్తం మీరు మీ బస్సులోనే పెట్టేసేయండి ఉంచేయండి ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఆ రోజు నైట్‌కి ఉండడానికి ఏదో నైట్ డ్రెస్సులు గాని మళ్ళీ క్యాజువల్‌గా ఏదంటే జీన్స్ ప్యాంట్సో లేకుంటే టీ షర్ట్సో లేదంటే షర్ట్సో మీ ఇష్టమే అక్కడ. చెప్పాం గదా! అక్కడ రిస్ట్రిక్షన్ లేదు. జస్ట్ ఒక చిన్న బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్ళిపోతే సరిపోతుంది. మిగతా మీ బ్యాగ్ కంప్లీట్ మీ లగేజెస్ అంతా కూడా మీరు బస్సులో పెట్టొచ్చు. సేఫ్టీగా ఉంటది. అవన్నీ క్యారీ చేయాలంటే కష్టమవుతుంది మీకక్కడ. ఆ రూమ్స్ కూడా చిన్నగుంటాయి. కాబట్టి ఇదొక ఇన్‌స్ట్రక్షన్ అండి. సో అలాగా అది కూడా మీరు ముందే ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ డే కూడా ముందే అక్కడే మున్నార్‌లోనే మీరు చేసుకొని మీ లగేజ్ అంతా కూడా సర్దుబాటు చేసుకొని, ఒక చిన్నది మీతో మాత్రం తీసుకొచ్చుకోండి. ఓకేనా? సో ఇదొక ఇన్‌స్ట్రక్షన్. సో ఇలాగ మీరు కొచ్చిన్‌కెళ్ళిపోతారు. ఫస్ట్ బ్యాచ్ ఎళ్ళిపోద్దండి. సో సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ అండి. 26 వస్తారు. వీళ్ళు 27 వస్తారండి. నేను చెప్పినవన్నీ ఈళ్ళకి అలాగే వర్తిస్తాయండి. సెకండ్ బ్యాచ్‌కి కూడా. 27 వెయిటింగ్ ఉంటది. 28 మళ్ళా హౌస్ బోట్ కలిపి 29 వీళ్ళు రిటర్న్ అవుతారు. సో ఫస్ట్ బ్యాచ్‌లో ఎవరున్నారా? సెకండ్ బ్యాచ్‌లో ఎవరున్నారా? మీరు చూసుకోండి. ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్‌ఫ్యూజ్ కావద్దు. మళ్ళా ఆటకొచ్చిన తర్వాత కొంతమంది అంటారు, "సార్ మాకు తెలీదు సార్ 50 బ్యాచో మేము 26 వచ్చేసామంటారు." వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ రూమ్ ఇవ్వలేము. కానీ అంత పెద్ద లాంగ్‌లో వెళ్తుంటాం. అరేంజ్‌మెంట్ చాలా కష్టంగా ఉంటది. కొద్దిగా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. ఇలాంటివి మాత్రం ఇబ్బంది పెట్టకండి. ముందే వచ్చేసాం. మాకు తెలీదంతే. టూర్ అన్నారు టూర్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ అడగకండి, మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే ముందు నుంచి జాగ్రత్తగానే మనం చేసుకుంటూనే వస్తున్నాం.
ఇవన్నీ మీరు ఫాలో కండి. తర్వాత ఈ 2 రోజులు మనకు 3 డేస్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 3 డేస్ ట్రిప్ అనమాట ఇది. సో అందరూ ఎలాగొచ్చారో జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఇల్లు చేరుకోండి. ఎందుకంటే 400 మందిలో అందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే హెల్తీగా ఎవరికైనా అన్‌హెల్తీ పీపుల్ ఉంటే కూడా మీ టాబ్లెట్స్, మీ మెడిసిన్స్ మీకేదన్నా కొన్ని చలి ఉంటుందండి. చలిగా ఉండొచ్చును. కాబట్టి వీలైతే స్వెటర్స్ కొంతమందికి సెట్ కాదు. అస్తమా ఉండే వాళ్ళకి కొంతమంది సెట్ కాదు ఆ వాతావరణం. అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే స్వెటర్స్ కూడా తెచ్చుకోండి. అది కూడా మీకు చెప్తున్నాను. స్వెటర్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఎండల కాలంలో స్వెటర్స్ ఏం సార్ అనుకోవచ్చు మీరు. ఒకసారి అక్కడ రైన్ కూడా ఉంటుందండి. నిన్న 2 డేస్ రైన్ ఉంది అక్కడ. వర్షాలు పడుతున్నాయి బాగా. ఈ ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి. ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోండి. సరేనండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆ టూర్ షెడ్యూల్‌లో. ఇప్పుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా నేను ఇప్పుడు మీ గ్రూప్‌లో షేర్ చేస్తా. గ్రూప్‌లో షేర్ చేసిన దానికి దీనికి ఇంపార్టెంట్ వేరే రకంగా ఉంటుంది కాబట్టి సో గ్రూప్‌లో కూడా నేను మీ అందరికి కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను చేసి పెట్టాను దాన్ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ తీసుకురావాలండి. అర్థమైందండి? ఎందుకంటే మీకు అక్కడ రూమ్ ఇవ్వాలి అంటే మీ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కొంతమంది మరి తెలివిగా ఎవరైతే టార్గెట్ అచీవర్ అయ్యారో అచీవర్ రాకుండా వేరే వాళ్ళు వస్తారండి. ఇవేముంటే ఎక్కడ మనకి అక్కడ ఇబ్బంది పెడతారనేసి వాళ్ళు అచీవర్స్ తీసుకొస్తారు ఆధార్ కార్డు. అది కాదు. ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి. ఉంటేనే అక్కడ ఎంట్రీ ఉంటుందండి. కేరళ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి. ఓకేనా? ఈవెన్ మేము ఎయిర్కార్డ్ లో చెప్తే కూడా చాలా మంది తీసుకురాలే. అంటే ఎయిర్కార్డ్ లో నడిచింది కొద్దిగా. ఓనర్ ఒకే అయినా మనకు తెలిసిన ఆయన కొద్దిగా క్లోజ్ గా అక్కడ సంతృప్తి గారు చేసింది కాబట్టి పని తిరిగింది మనకు. ఈసారి అట్లాగా మాత్రం జరగదు. ముందే చెప్తున్నా మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డు క్యారీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు అండి. తర్వాత ఎవరైతే మనము లీడర్స్ అని చెప్పామో వాళ్ళందరూ మినిమం వాళ్ళ టీం 10 ఉండాలండి. 20 ఉన్న పర్లేదు 30 మెంబర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఏదానికి రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా బస్సు చెకింగ్ చేయించడానికి రెస్పాన్సిబిలిటీ. అట్లని మళ్ళీ కొంతమంది ఉండొచ్చు తెలివిగా 3 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి మాకు టీం లీడర్ బాధ్యుడు కాదు. నేనే చెప్తాను. అంటే 12 గంటలకు వచ్చి ఎలాగంటే అలాగొస్తే కాదు కదండి. అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బస్సెస్ అనేటివి ఇలాగే ఉంటాయండి. అంటే ఒక 1 అవర్ అంతే 10 గంటలకి. అంతేగాని మీరు ఎప్పుడంటే అప్పుడు 12కి 1 గంటకి 4 గంటలకు వస్తే మీరే బాధ్యత. మీరు 3:30 వరకు రావాల్సిందే. అది కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి ఇది. ఇద్దరు ముగ్గురు నలుగురు కోసం 40 మందిని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. బస్సులో 40 మంది ఉంటారని చెప్పారు కదా. ఉంటారు చెప్పండి. కాబట్టి కొద్దిగా మీరు దాన్ని కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఫాలో కండి. ముందు స్టేషన్ దిగండి. అక్కడి నుంచి మేము పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా లేట్గా వచ్చారంటే మాత్రం కొద్దిగా మీదే బాధ్యత. మీరు ఈవినింగ్ లోపు చేరుకోండి. అయినా కూడా మీకు రూమ్ అయితే ఇస్తారు. కానీ ఈ లిస్ట్ అందరూ కూడా ఒకటి మన తీసుకుంటారండి. అందరూ కూడా మీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో సపరేట్ ప్రింట్ తీసుకొని దాంట్లో ఏం చేస్తామంటే కాలమ్స్ పెడతామండి. రూమ్ చెక్-ఇన్ అయ్యారా లేదా, ఆ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చారా లేదా, అంటే వస్తేనే ఫస్ట్ టిక్. ఫస్ట్ రెండోది రూమ్ చెక్-ఇన్ అయ్యారా లేదా, 2 టిక్. మూడోది హౌస్ బోట్ చెక్-ఇన్ 3వ కాలంలో టిక్. 4వది రీచ్ అయ్యారా లేదా క్వశ్చన్. ఇంతేనండి. 4 టిక్ పెట్టేశారంటే మీ బాధ్యత అయిపోయింది. వచ్చినట్టే లీడర్స్ మీకు ఇంపార్టెంట్ మీ అందరికి కూడా. అక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ షెడ్యూల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా సెగ్మెంట్స్ లో ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రికగ్నేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. స్పెషల్ గా కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని స్పెషల్ రికగ్నేషన్స్ ఉంటాయి. దీన్ని బట్టి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం అందరూ ఈసారి పర్సనల్ గా కలుస్తున్నాం కాబట్టి జూలో మాట్లాడుతుంటాం. వీటన్నిటి కూడా మనం పాటించాలి అక్కడ. బట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు మాత్రం టీమ్ లైన్స్ అంటే డిసిప్లిన్. నేను దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. దానికోసం ఎంతైనా నేను సర్వీస్ ఇస్తా. కోసం ఎంతైనా నేను కృషి చేస్తా. చూపించడానికి ఎంతైనా నేను సకలము నేను ప్రయత్నిస్తా. దాంట్లోనే నేను ఉంటా. కానీ మీ నుంచి కూడా నేను కోరుకునే కోఆపరేషన్ అంటే డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోతే మనం కూడా ఏం చేయలేం.
అక్కడికి వచ్చి మా టీం గొప్ప, మీ టీం గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప ఇలాంటి మాటలు వద్దు. అందరూ ఒకటే, మనం అందరూ కూడా ఒకటే. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అక్కడ. ఓకేనా? యువర్స్ అంటే అది స్పెషల్ ఒక రికగ్నిషన్ ఉంటుంది అంతే మెయిన్ ఇక్కడ. అంతేగాని అందరికీ సేమ్ ఈక్వల్. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత టచ్ ఏదన్నా ఉంటే మీకు మధ్యలో ఏమన్నా ఉంటాయి కదా టీం మధ్యలో, అవన్నీ వచ్చి అక్కడ బహిర్గతం చేసుకొని లేనిపోని అంటే ఇవన్నీ నేను నా 25 ఏళ్ళలో చూశాను కాబట్టి చెప్తున్నాను నెట్వర్క్లో ఏం జరుగుతుంది అనేది. దాన్ని మేము ఎయిర్కట్లో చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెరీ గుడ్ ఆర్గనైజేషన్ సార్ మీదన్నారు. బట్ ఇక్కడ కూడా అలాంటి పేరే రావాలి. 400 మంది అండి, ఆషామాషి కాదు. అంటే ఇక్కడ అప్లయర్స్కి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నా కూడా అలాంటి చిన్న చిన్న మామూలుగా ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, పరిష్కరించుకోవచ్చు. అంతేగాని ఇది అవకాశంగా తీసుకొని, ఈ వేదికని అవకాశంగా తీసుకొని సో మనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేసుకొని డిస్టర్బ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మోస్ట్లీ రాదు, కొన్ని కొన్ని ఉంటారు కొంతమంది. మనోడు వస్తాడు కదా అక్కడ మన కథ తెలుసుకుందాం అనుకుంటా, ఇది అవకాశంగా కూడా భావిస్తుంటారు. ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకోండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోండి. మనం అందరూ కలిసాక మంచి అవకాశం ఇది. దీన్ని డెవలప్మెంట్గా ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఊరంటే అందుకే కూడా కలుద్దాం. మరి అక్కడ ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్, అక్కడ ఎక్కడ కూడా మీరు వేరే టీమ్స్ తో డిస్టర్బ్ చేసుకోకుండా చూసుకోండి. ఓకేనా? మరి అక్కడ మభ్య పెట్టడం, మా టీంకి రండి ఇలాంటివి ఎక్కడ జరగకూడదు, నా నోటీస్కి రాకూడదు. ముందే చెప్తున్నాను నేను. అలాంటి జరిగితే మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుందండి, ఫ్యూచర్ చాలా ఉంటుంది. అలాంటి డిస్టర్బెన్స్లు కూడా జరగకూడదండి. అందరూ ఒకటే అనే విభావంతో మనం కలుపుతున్నాం. ఇక్కడ కలిపిన తర్వాత మళ్ళా వెళ్ళేసి మా లీడర్ వేస్ట్, ఆయన వేస్ట్, ఈయన వేస్ట్, సో మీరు రండి మీకు ఈ సపోర్ట్లు చేస్తాం, మేము అలాగిస్తాం, ఇలాగిస్తాం, ఇలాంటి చేస్తాం అన్నట్టు మాత్రం చేయకండి దయచేసి. ఇదే ప్రధానంగా మనం నివారించాల్సింది మెయిన్ పాయింట్ ఇదే. సార్ ఇలా కలిపితే ఇలాగైంది అలాంటివన్నీ చేయకండి. ఆల్రెడీ అచీవర్స్ గా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? రైట్ అండి. సో ఒక్కొక్క పాయింట్ చెప్పినా దాని డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎక్కువ మనం టచ్ చేయకూడదు ముందే నేను చెప్తున్నాను. సో ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ మీ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్కి ఇవ్వండి. క్యాప్టెన్ ప్లస్ ఎవరైతే మన టీమ్ లీడర్స్ ఉన్నారో ఇద్దరిది చాలా ఇంపార్టెంట్. సో దీనికి నేను గాను ఏమనుకుంటున్నానంటే, సో వీళ్ళతో పాటు టీమ్ క్యాప్టెన్ ప్లస్ టీమ్ లీడర్స్ వీళ్ళతో పాటు ఒక కామన్ గా అందరికీ యూస్ఫుల్ గా ఒక ఇద్దరు నేను సెలెక్ట్ చేశానండి. బ్యాచ్ 1 ఒకరిని, బ్యాచ్ 2 ఒకరిని. ఓకేనా? బ్యాచ్ 1కి ఒక కోఆర్డినేటర్ అండి. ఈయన కోఆర్డినేటర్, అన్నిట్లో ఉంటారు. ఈయన మీటింగ్ లో ఉంటారు, అన్నిట్లోనూ ఉంటారు. కోఆర్డినేటర్ అన్నిట్లోనూ బాధ్యతగా. సో మీరు వీళ్ళు మీ టీమ్ లీడర్ కూడా ఏమి కానప్పుడు కోఆర్డినేటర్ మీకు ఉంటారు. ఆ కోఆర్డినేటర్ బ్యాచ్ 1 వచ్చేసి పై రవిచంద్ర బాబు అండి. పై రవిచంద్ర బాబు ఇది వరకు కోఆర్డినేటర్ ఫర్ బ్యాచ్ 1. బ్యాచ్ 2 కోఆర్డినేటర్ హెచ్ఎస్ బాబా గారు అండి. హెచ్ఎస్ బాబా సార్ వచ్చేసి బ్యాచ్ 2 కోఆర్డినేటర్. ఓకేనండి? సో వీళ్ళిద్దరు అన్నిటికీ అంటే వీళ్ళిద్దరు నాకు కరెక్ట్ అయి ఉంటారండి. క్యాప్టెన్స్ తో పాటు వీళ్ళిద్దరు అడిషనల్ గా ఉంటారు నాకు సపోర్టెడ్ గా. సో వీళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ మనం ఏం చేయాలి ఏంటి అనేది మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ మన ఆర్గనైజేషన్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసాం. దీని ప్రకారంగా పోదాం. అందరూ కూడా మీరందరూ కూడా హ్యాపీగా అసలు బ్యూటిఫుల్ గా మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా మంచిగా తీసుకెళ్ళాలి. మీరు అసలు ఏం తీసుకెళ్తారని మళ్ళీ మీరు చెప్తారు. చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లోనే మేము ప్రతి క్షణము దాంట్లోనే ఉన్నాం, నిమగ్నమే ఉన్నాం. సపోర్ట్ మాకు కావాలి. ఓకేనండి? సో ఓవర్ టు ఇద్దరు కెప్టెన్స్, ఇద్దరు కోఆర్డినేటర్స్ మీరు మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. మొదటిగా రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మన యొక్క ఎంటైర్ టీమ్ కి దిశానిర్దేశాన్ని ఎస్పెషల్లీ ఈ రోజు మనకు జరగబోయేటువంటి టూర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చాలా డీప్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఫ్రెండ్స్ బాగా అందరూ గమనించండి, లయన్స్ టీమ్ అంటే ఒక స్పెషల్, మీ అందరికి తెలిసిందే. సార్ అన్నట్టు డిసిప్లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే సార్ అనేది వాస్తవం, ఎన్నో సంవత్సరాలు మనం నెట్వర్క్ లో చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఈ పాయింట్ నేను మరలా ఎందుకు చెప్తున్నానంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు కూడా చాలా నొక్కి వక్కానిచ్చారు, చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత సార్ మీరు మ్యూట్ అయిన చూడు సార్, చూసుకోండి.
వాయిస్ రాలేదు. ఆయనకి ఏదైనా ఫోన్ కాల్ వచ్చింటుంది సార్, ఈ లోపల మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడు సార్, మీరు యాజ్ ఎ కోఆర్డినేటర్ మీరు మాట్లాడండి. మీ తర్వాత అలా మన ఎస్జిఎస్ బాబా గారు మాట్లాడతారు, తర్వాత మీరు మాట్లాడండి. ఇది సార్ మీకు అన్ని ఆప్షన్లో ఉన్నారు, మీరు మాట్లాడగలరా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అందరికీ. నేను చంద్ర మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా మన లైన్ సార్ చక్కగా మన టూర్ ప్రోగ్రామ్ ని బాధ్యతాయుతంగా టీమ్ లైన్స్ కి తమ్ముడు పోయింది. తర్వాత ఇది ఆధార్ కార్డు ఏమైనా ఫోటో తీసుకొని వచ్చుకోవచ్చా సార్ లైన్ సార్? స్క్రీన్ గా కార్డే కావాలా లేకపోతే ఫోటో తీసుకొని వచ్చుకోవచ్చా? ఫిజికల్ కార్డు తీసుకోవాలండి. యాక్చువల్లీ రెండు ప్రింట్అవుట్లు ఉంటే బెస్ట్. రెండు జెరాక్స్ లో వాళ్ళ ఆధార్ కార్డు, ఎందుకంటే మనం అది ఒక్కసారి సబ్మిట్ చేయాల్సి వస్తే వాళ్ళకి అది ఇవ్వాల్సి వస్తుంది. అవకాశం ఉంటే చూసుకోండి. తర్వాత కోఆర్డినేటర్ గా మాకు రవిచంద్ర సార్ మాకు అలాట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సార్ కంప్లీట్ గా మా యొక్క ఎంటైర్ టీమ్ లీడర్స్ ని మేనేజ్ చేసుకుంటారు కాబట్టి ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. నిజంగా హ్యాపీ. ఇది హ్యాపీ కదా మీకు, చాలా హ్యాపీ కదా మీకు. ఇప్పుడు ఒక హ్యాండ్ వచ్చినట్టు చాలా హ్యాపీ నిజంగా. అలాగే క్యూర్సెల్ చాలా రవిచంద్ర గారి చెప్పాలంటే కాదర్ సార్ కూడా బాబా సార్ మంచి ఇద్దరు అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకునేటువంటిది కాబట్టి సూపర్ సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం కూడా వచ్చేస్తున్నాం సార్. బాబా సార్ కాదర్ గారికే కాదు, నాకు మెయిన్ కాదర్ గారు టీం చూసుకుంటారు, బాబా గారు నాకు మెయిన్. అలాగే ఫైనల్ వర్డ్ సార్, అలాగే ఫైనల్ వర్డ్ రైట్ హ్యాండ్, అలాగే ఫైనల్ వర్డ్ ఇక్కడున్న మొత్తం ఎంటైర్ ఎవరైతే అంటే బ్యాచ్ 1 నాకు అప్పచెప్పారు కాబట్టి మొత్తం ఎంటైర్ మన టీం ఇది. బ్యాచ్ 1 ని ఒక్కసారి ఫైనల్ గా మీ పేరు చదివేస్తున్నాం ఫ్రెండ్స్. మీరే బాధ్యత వహించాలి. రవిచంద్ర సార్, హుస్సేని గారు, జానీ బాషా గారు, అలాగే గోపాలాచారి గారు, ఎస్ఎస్ఆర్ గారు, ఈశ్వర్ గారు, సత్య సార్, నయన్ సుధాకర్ సార్, నాగభూషణ్ సార్, అలాగే రాఘవయ్య పల్నాటి గారు, వెంకటరమణ గారు, ఎస్పెషల్ బోమన్న గారు, నెక్స్ట్ కేసీఆర్ గారు, మీరందరూ కూడా మీ యొక్క టీం ని మీకు నేను చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీ టీం మీకు అందరికి తెలుసు, కానీ నేను కొంతమందిని మీకు అడిషనల్ కూడా ఇస్తాను. వాళ్ళందరూ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని అందరిని కూడా చూసుకునే బాధ్యతను ఖచ్చితంగా మీరు తీసుకోవాలి సార్. ఒక్క కాదు కాబట్టి ఇది ఓకేనా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి బ్యాచ్ 2. నేను వచ్చినారు సార్, సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్లో అయిపోతున్నది. మీరు మా మీద ఇచ్చిన బాధ్యతని, అంటే మాకు ఇచ్చిన ఒక పనిని నిజంగా మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాము. మా మీద అంత మంచి నమ్మకం ఇచ్చినందుకు ఈ టూర్ ని ఎంత 100% సక్సెస్ఫుల్ వేలో తీసుకుని అందరినీ హ్యాపీగా మళ్ళీ రిటర్న్ పంపించే దాంట్లో మా పాత్ర ఎంతైనా సరే ముందంజలో ఉంటుంది సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. నెక్స్ట్ బ్యాచ్ 2 కెప్టెన్ సార్. బ్యాచ్ 2 మన వచ్చేసి మన కోఆర్డినేటర్ బాబా సార్ ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే అండి. బాబా సార్. బాబా సార్ ఎక్కడ బయట ఉన్నాడా సార్? అవునా సరే సార్, నేను జర్నీలో ఉన్నాను కొంచెం. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. మీరు కోఆర్డినేటర్ గా ఉన్నారండి? విన్నాను సార్, మొత్తం విన్నాను. ఓకే, అయితే మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఓకే, నో ప్రాబ్లం సార్. రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్. సో ఇక్కడైతే మనకి ఇంతవరకు జరిగిన మొత్తం టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డియర్ లీడర్స్ అండ్ డియర్ అచీవర్స్ అందరికి కూడా మనకు అన్ని అర్థమైనాయి అనుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ముఖ్యంగా వచ్చేసి ఇందాక చెప్పినట్లుగా ప్రతిసారి చెప్తున్నట్లుగా ప్రతి ఒక్కరు చెప్తున్నట్లుగా ఏంటంటే ఎవరు తరఫున మీరు వస్తున్నారు, మీ టీం ఎవరైతే మీ టీం ఉన్నారో, మీ టీం అంటే మీ టీంలో ఎవరైతే అచీవర్స్ ఉన్నారో, మీతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎలా వస్తున్నారు, ట్రైనా, బస్సా, ఫ్లైటా అనేది మనకి అది లిస్ట్ అనేది కంపల్సరీగా మీరు ఇవ్వాలి. రెండోది వచ్చేసి వాళ్ళు వచ్చారా లేదా అనేది వాళ్ళకి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళకి కంటిన్యూస్ గా కనెక్టివిటీలో అంటే టచ్ లో ఉండి
వాళ్ళని మీరు వచ్చేసి ఫాలో అప్ చేసుకోవాలి. సో ఏ టైంకి రీచ్ అవుతారు ఏంటి అనేది మీరు ఫాలో అప్ చేసుకోవాలి మీ టీమ్ మెంబర్స్‌ని. తర్వాత వచ్చేసి మనకు వచ్చిన తర్వాత మనకొచ్చేసి బస్సు గురించి మనకక్కడ ఎన్ని గంటలకి ఏంటి అనేది ఇది కోఆర్డినేషన్. ఎవరైతే మీకు కోఆర్డినేటర్ అండ్ ఇద్దరితో మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే ఒక కెప్టెన్‌గా నేను, రెండోది కోఆర్డినేటర్‌గా మన బాబా సార్‌ని, మా ఇద్దరిని మీరు కనెక్టివిటీ చేసుకొని మనం వచ్చేసి బస్సుల్లో మున్నార్‌కి రీచ్ అయ్యే వరకు కూడా మీరు అవి చూసుకోవాలి. ఆ తర్వాత మున్నార్‌కెళ్ళిన తర్వాత కూడా అక్కడ రూమ్స్ ఏవైతే మనకు అలాట్‌మెంట్ అవుతాయో మీకు ఎవరికైతే మనకి మీ టీమ్ మెంబర్స్ ఎంతమందున్నారు, అందులో ఇందాక సార్ చెప్పారు ఫ్యామిలీస్ ఎంతమందున్నారు. ఆ తర్వాత జెంట్స్ ఎంతమందున్నారు. ఎందుకంటే దీంట్లో ట్విన్ షేరింగ్ ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ ఉంటుంది. సో, మనకి ఎవరైతే జెంట్స్ ఉన్నారో మీ టీమ్ ఉన్నారో మనకి ఇబ్బందికరం లేని పరిస్థితుల్లో వాళ్ళకి ట్రిపుల్ షేరింగ్ అనేది ఉంటుంది. సో, కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా మనకు మీ టీమ్‌లో ఎంతమంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీ కెప్టెన్‌కి ఇచ్చే బాధ్యత మీదే యాస్ ఎ లీడర్‌గా. సో, కాబట్టి డియర్ లీడర్స్, డియర్ అచీవర్స్, మీరు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని మీరొకసారి ఈ రోజు సాయంత్రంలోగానే మన బ్యాచ్ 1కి మన కుదురు శ్రీనివాస్ గారికి అంటే ట్విన్ షేరింగ్ మన ఎంతమంది ఉన్నారు, జెంట్స్ ఎంతమంది, లేడీస్ ఎంతమంది, ఫ్యామిలీస్ ఎంతమంది, ఈ 3 కేటగిరీ అనేది మీరు ఖచ్చితంగా చెప్తూ అండ్ టైమింగ్స్ అనేది మీరే చూసుకోవాలి. వాళ్ళు ఏ టైంకి రీచ్ అవుతారు. వాళ్ళకి బసెస్ అనేది మనకు కొంచెం లేట్‌గా ఎవరైనా రీచ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేయకుండా సార్ మా వాళ్ళొచ్చారు ఇప్పుడు సడెన్‌గా మనకు వెహికల్ పంపించండి. ఇవన్నీ ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందులవుతాయి. ఎందుకంటే అది మన ఊరు కాదు. మనం ఎక్కడో ఉంటాం కాబట్టి. సో, కాబట్టి మీరు ఇవన్నీ కూడా ముందుగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి టైమ్ టు టైమ్ ఫాలో అప్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా మనకి జర్నీ అంతా కూడా సాగాలని, రాబోయే మన ప్రోగ్రామ్స్‌కి ఇది ఒక ఇన్స్‌పిరేషనల్‌గా ఎట్లయితే మనకి ఎర్కాడ్ అనేది ఒక అద్భుతమైన ఇన్స్‌పిరేషన్‌గా నిలిచిందో, అలా మంచి మెమోరీస్ అనేది అందరికీ మిగిల్చిందో, ఏ ఒక్కరికి కూడా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గాని, బ్యాడ్ మెమరీ అనేది గాని మనకి ఎర్కాడ్ గురించి లేదు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ కూడా మంచి మెమోరీస్ తోటి, కేరళ తోటి మంచి మెమోరీస్ తోటి వెళ్లి ఆ టీమ్‌లో షేర్ చేసుకొని ప్రతి ఒక్కరు థాయిలాండ్ ట్రిప్‌కి అత్యధిక స్థాయిలో మనకి అచీవర్స్‌ని తీసుకొని రావాలని, సక్సెస్‌ఫుల్‌గా సాగాలని, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని, హైయెస్ట్ ర్యాంక్ డైమండ్‌కి ఫాస్టెస్ట్ టైమ్‌లో డైమండ్ రీచ్ అవ్వాలని మనం కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇంకా ఏమన్నా ఉంటే మనకి గ్రూప్‌లో మీకు విషయాలు షేర్ చేస్తుంటాం. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. లయన్ సార్. యెస్ లీడర్స్. చాలా చక్కగా మాక్సిమం ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మనం ఇచ్చాం. సో, దీన్ని అందరూ కూడా ఫాలో అయితే చాలండి. చాలా సక్సెస్‌ఫుల్ ట్రిప్ అనేది మనం తీసుకుంటాం. సో, అలాగే ఇప్పుడు నాకు దాదాపు ఇక్కడ 400 ప్లస్ ఉన్నారు కదా! 50% మాత్రమే అయ్యారు ఇక్కడ. వచ్చారు. ఈ 50% మిగతా వాళ్ళు ఖచ్చితంగా కేరళలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళేనా? లేదా? అనేది ఒక్కసారి కొంతమంది నుంచి తీసుకుంటే బావుంటది. మీ అభిప్రాయాలు చెప్పండి. వాళ్ళు రాలేకపోయారా? మీటింగ్ తెలీదా? ఎందుకంటే నాకు ఒక మళ్ళా ఫిగర్ రావాలి. ఇక్కడ అన్ని అరేంజ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్లు మనం చేశాం అక్కడ. ఇంకొకటండి ఒక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ మీ అందరికీ. ఇప్పుడు ఎవరైనా కూడా ఇది చెప్పేసి కేరళ మేము రాలేదు కాబట్టి మీరేదో ముందు గిఫ్ట్ చెప్పారు కదా! ఆ గిఫ్ట్ ఇమ్మంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వబడదండి. ఇది బాగా నోట్ చేసుకోండి. అండర్‌లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మనకు ఇక్కడ ఇచ్చున్నారో లిస్ట్ వాళ్ళెవ్వరికి కూడా వాళ్ళు రాకపోయినా కేరళకి మిస్ అయినా కూడా ఏ కారణంతో మిస్ అయినా కూడా గిఫ్ట్ అయితే ఇవ్వబడదండి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి ఇప్పటికి అక్కడ. కాబట్టి అక్కడ ఎవరు కూడా ఆ గిఫ్ట్ గురించి గాని, ఇంకోటి గురించి గాని ఎప్పుడు కూడా అడగకూడదు, మాట్లాడకూడదండి. మీ లీడర్ దగ్గర. కొంతమంది రాకోకుండా ముందు నుంచి చెప్పారు కదా! వాళ్ళ గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇవ్వబడదు. అది కూడా చెప్తున్నా. ఏదైతే చెప్పామో ఆ గిఫ్ట్ అది ఇమ్మీడియేట్‌గా ఇవ్వబడదు ఇప్పుడు. ఇదంతా కూడా కొద్దిగా లేట్‌గానే అవుతుంది. అన్నదానం మనం మోస్ట్‌లీ జూలై, ఆగస్ట్‌లో. ఎందుకంటే ఆ గిఫ్ట్ అనేది మనకు లాంచింగ్ అయిన తర్వాతే మనం ప్లాన్ చేద్దాం. ఆ టీమ్ లీడర్ అక్కడక్కడ చిన్న మీటింగ్స్ పెట్టుకొని అక్కడ ఇస్తే బాగుంటది కాబట్టి ఆ గిఫ్ట్ అనేది బాగుంటుంది. ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కాబట్టి అప్పుడే ఇవ్వబడుతుంది. ఇది కూడా మీరు ముందుగానే చెప్పండి. ఇప్పుడు వచ్చిన వెంటనే టూర్ నుంచి వస్తాను మీరు టూర్‌కెళ్ళొచ్చారు కదా! మా గిఫ్ట్ ఎక్కడ అని ఎవరైనా కూడా అడగకూడదు. నాకు టైం ముందుగానే చెప్పేసాను. చాలా మంది ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ పాయింట్. ఈ 2 నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈరోజు ఎవరైనా రాలేదంటే కారణం ఏంది? కొద్దిగా మీ టీమ్ లీడర్సే ఒకసారి చెప్తారా? కొంతమంది మీ టీమ్‌లో ఈరోజు ఎంతమంది రాలేదు? కారణం ఏంటి? ఎందుకంటే నాకు ఫీడ్‌బ్యాక్ వస్తది. ఈ మీటింగ్ అటెండ్ కానోళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కేరళకి వస్తారా? లేదంటే ఏమైనా రీజన్ ఉందా? ఒకసారి మీరు ఎవరైనా మాట్లాడతారండి ఇక్కడ? సార్ కేరళకైతే వస్తారు సార్. డిఫరెంట్ అంటే మనకు కొంచెం మన బ్యాచ్ 2కి యాక్చువల్‌గా ఇందాక మన కుదురు శ్రీనివాస్ గారు ప్రకటించినట్లుగా మనం లేట్‌గా వాళ్ళకి అనౌన్స్ చేసాము. దానివల్ల చాలా మంది రాలేకపోయారు. అండ్ ఈలోగా వాళ్ళు డిఫరెంట్ ఓకే. ప్రోగ్రామ్స్‌లో జర్నీ మీరు చెప్పుకోకుండా కొంతమంది వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా మన టీమ్ లీడర్స్ నుంచి గిన మనకు ఫీడ్‌బ్యాక్ వస్తే నాకు కరెక్ట్‌గా ఉంటుందనేది ఒక ఐడియా.
ఎస్ సార్ సార్ మీకు అందరూ చెప్పారు, మీ క్యాప్టెన్స్ ఇచ్చిన ప్రకారంగానే నేను ముందుకెళ్ళాను. కానీ టీమ్ లీడర్స్ తో మీరు ఏం మాట్లాడారు వాళ్ళు అనేది తెలియదు. భీష్మా సుధాకర్ గారు ఒకసారి మాట్లాడతారా మీరు? మీ వాయిస్ వినాలనుకుంటున్నాం ఇక్కడ. సుధాకర్ గారు మీరు ఎంత మందిని అచీవర్స్ అయ్యారు? ఎంతమంది వస్తున్నారు ఈ రోజు? ఎంతమంది ఇక్కడ మీటింగ్ వచ్చారు? మీటింగ్ సార్ ఒక 5-6 వచ్చారు సార్. మొత్తం టీం ఎంత? మొత్తం 60 మంది సార్. 60 మంది అచీవర్స్ మీ టీం తరపున? అవును సార్. అంటే అవును సార్. 60 మెంబర్స్. మీ దాంట్లో ఇద్దరిని చేసాం లీడర్స్ ని, మీరొక్కరు, గోపాల్చారి గారు ఒకరు. ఓకేనా? అవునవును సార్. మా టీం గోపాల్చారి గారు. మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ సార్. 25 మెంబర్స్ అచీవర్స్ అయ్యారు. అచీవర్స్ అయ్యారా? అవును సార్. ఆ 25 మెంబర్స్ వస్తున్నారా? వస్తున్నారు సార్. అందరు వస్తున్నారు. ఇద్దరు తప్ప. ఒక్కరు తప్ప. ఇద్దరు సార్. ఇద్దరు రాకే. 27 మొత్తం. బ్యాచ్ 1 27 అచీవర్స్ అని చెప్పారు సార్. 27 కెప్టెన్ 27 లో 2 మెంబర్స్ చెప్పారు. 25 మెంబర్స్ వస్తున్నారు. బ్యాచ్ 1 కెప్టెన్ గారు మీకు ఎవరైతే లిస్ట్ ఫైనల్ ఇచ్చారో దట్ ఈస్ ద ఫైనల్ అండి. అంతే సార్. ఓకేనా? అంతే. మళ్ళా వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ మనకి 27 మంది అయ్యారు ఇప్పుడు వచ్చారంటే కూడా మనం ఏం చేయలేం. ముందుగానే చెప్తున్నాను, దట్ ఈస్ మీ ద రెస్పాన్సిబిలిటీ. మీ లీడర్స్ అందరినీ కూడా మీ దగ్గర లిస్ట్ ఇచ్చేశారు కాబట్టి ఆ లిస్ట్ ప్రకారంగా కమిట్ అయి ఉంటే సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇంకెవరైనా తీసుకుందామా? గుడికొండల శ్రీహరి గారు. సార్ గుడ్ మార్నింగ్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టోటల్ 8 మెంబర్స్ నాకు అచీవ్ అయ్యారు సార్ దీనిలో. ఓకే. అందులో ఒక పర్సన్ గిఫ్ట్ అండి, ఒక పర్సన్ గిఫ్ట్ అండ్ 7 మెంబర్స్ కేరళ వస్తున్నారు. ఓకే. ఈ మీటింగ్ లో ఆల్మోస్ట్ 5 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఒక ఇద్దరికి కుదరలేదు, టైం వాళ్ళకి వేరే వర్క్ లో ఎంగేజ్ అయిపోయారు. ఓకే. ఆల్మోస్ట్ మేము అప్ అండ్ డౌన్ అంతా ట్రైన్స్ బుక్ చేసేసుకున్నాము, వచ్చేస్తాం సార్. మా షెడ్యూల్స్ అంతా ఫిక్స్ అయిపోయాయి. ఓకే. బ్యాచ్ 2 కెప్టెన్ సారోల్దీను మీరావాల్ గారిని అటాచ్ చేస్తే సరిపోద్ది కదా? మీరావాల్ గారి టీం అంతా కలిపి ఒక్కరికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఎస్ సార్. మీరావాల్ సార్ అందరితో కలిపి, మీరావాల్ సార్ కానీ మనకి శ్రీహరిరావు గారు కానీ మనకి ఎవరో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు సార్. ఎస్ సార్. ఓకే. చక్రవర్తి సార్, డిఎస్ దివాకర్ చక్రవర్తి ఫ్రమ్ కర్ణాటక. యు ఆర్ ద టీమ్ లీడర్ అండ్ వికే రెడ్డి ఆల్సో. ಇಬ್ಬರು ಟೀಮ್ ಕ್ಯಾಪ್ಟನ್, ಟೀಮ್ ಲೀಡರ್ಸ್. ಎಷ್ಟು ಜನ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್ ನಿಮ್ ಕಡೆಯಿಂದ ಟೋಟಲ್? 16 ಮೆಂಬರ್ಸ್ ಅದರಲ್ಲಿ ಟೋಟಲ್. ಮಾತಾಡಿ ವಿಕೆ ರೆಡ್ಡಿ ಅವರೇ. ಮಾತಾಡಿ ಚಕ್ರವರ್ತಿ ಸರ್. ಇಲ್ಲ ನೀವೇ ಮಾತಾಡಿ, ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ సార్. టోటల్ 22 మెంబర్స్, 22 మంది సార్ అచీవర్స్ మొత్తం. ఓకే. వచ్చేది టోటల్ అంటే 20 అదే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? 28 మెంబర్స్ సార్. చెప్పండి. ఓకే. 28 లో 22 మెంబర్స్ వస్తున్నారా ఇప్పుడు? అవును సార్. హలో, మిగతా వాళ్ళు 6 మంది ట్యాబ్ తీసుకుంటారు. 6 మంది ట్యాబ్ తీసుకుంటారు. ఆ పక్కన పెట్టండి, ట్యాబ్ కదా పక్కన పెట్టండి. 22 మంది వస్తారు సార్. ఎప్పుడు ఇస్తారా ఏంటంటే తర్వాత మన ప్రెజెంట్ కేరళది కావాలి, 22 మంది ట్యాబ్ వస్తారు గురించి సార్. కాదు ప్రెజెంట్. ఆ 22 మంది మీ ఇద్దరు కంట్రోల్లో ఉండాలి. అంటే 10 మంది మీరు, 11 మంది ఓకే సార్. అట్లా ఇద్దరు 50-50 చేసుకోండి. మీ రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఇద్దాం. ఓకేనా? మీ బ్యాచ్ ఒకటి, మన చక్రవర్తి సార్ బ్యాచ్ ఒకటి. ఓకే ఓకే క్లియర్? రైట్. మీరు ఇద్దరు అవుతారు ఇక్కడ. ఓకే సార్. నోట్ చేసుకోండి. బ్యాచ్ 2 కెప్టెన్ టిఎస్ శ్రీనివాస్ సార్. ఎస్ సార్. సిఎస్ శ్రీనివాస్ సార్. సార్ డ్యూటీలో ఉన్నట్లున్నారు సార్, కొంచెం వాయిస్ సరిగా. నమస్తే. డ్యూటీలో ఉంటే ఒక ఇమీడియట్ గా చెప్పండి, ఫాస్ట్ గా, ఒక నిమిషం. 54 మంది ఓకే. ఓకే. సార్ 54 మంది
సో దాంట్లో మీరు ఇద్దరు ఉంటారు లీడర్స్. ఒక ఆయన కోరే శ్రీనివాస్ కదా, కోరే శ్రీనివాస్ ఒక టీం. ఎస్ సార్, కోరే శ్రీనివాస్ గారు, కోరే శ్రీనివాస్ గారు టీం వస్తా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మన సిహెచ్ శ్రీనివాస్ గారు కెప్టెన్. రైట్, రండి. గుడ్ గుడ్, రైట్. ఎస్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకుంటారా? నెక్స్ట్ లక్కీ సత్యగౌడ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మాది అంతా ఓకే సార్, అందరం వస్తున్నాం, అన్ని టికెట్ బుక్ అయిపోయినాయి. మేము టోటల్ గా మీరే ఉంటారా? టోటల్ మణిశంకర్ మీరు మణిశంకర్ ఎంతమంది? ఉంటాడు, మణిశంకర్ ఉంటాడు. మీరు ఇద్దరు ఉంటారు అయితే? అంటే మేము ఒకరే ఉంటారా? ఇద్దరం. లేదు లేదు, ఇద్దరం. రైట్, ఇద్దరు మీరు అండ్ మణిశంకర్. ఓకే సార్. అవును సార్. ఓకే, రైట్, గుడ్. సో అందరూ వస్తారు, మీరు ఎవరైతే మీకు ఇచ్చారో టీమ్ బ్యాచ్ అందరూ టోటల్ సో అందరూ 9 లోపలే వస్తారా? 9 కు ఇంకా బిఫోర్ ఉంటాం. ఇప్పుడే ఉంటారు. గుడ్, ఓకే. నాగభూషణ్ సార్. సార్ ఆ, సార్ నా టీంలో నేను గంగరాజు ఇద్దరును తీసుకుంటాం సార్. వెరీ గుడ్. అయితే ఎంతమందికి? అదే మీరు చెప్పాలా ఇక్కడ నంబర్ చెప్పి. సార్ 24 సార్. ఓకే, దాంట్లో మీరు ఇద్దరు ఉంటారు. 12 మందికి ఒక్కొక్కరు. ఓకే, గుడ్. ఓకే, గుడ్. ఓకే, 9:30కి వస్తుంది సార్ మా ట్రైన్. ఓకే. మీరు ముందు అదే మీరు ముందు స్టేషన్ లోనే దిగండి మీరు. దిగేస్తాం సార్, స్టేషన్ లో దిగేస్తాం. బాలరెడ్డి సార్. సార్ మా టీం మొత్తాన్ని నేను కవర్ చేస్తాను అంతే, సార్. మా వాళ్ళు ఆల్రెడీ రాజేశాం మీకు. ఇంక మీ టీంకి మీరే. ముందు రోజే మా వాళ్ళు రీచ్ అవుతున్నారు సార్. వెరీ గుడ్, సూపర్. దశరథ్, పెండ్యాల దశరథ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మా టీం నుండి 6 మెంబర్స్ సార్. ఓకే, 6 కి మీరే. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ మీకు సపరేట్ మీరు. ప్రకాష్ గారు బాగుంది సార్. మాట్లాడండి. Yes. 10 Yes, members sir. సార్. 10 members కూడా వస్తున్నాం. 10 మెంబర్స్ మీరు లీడ్ చేస్తారు. ఓకే, మీ సపరేట్. బ్యాచ్ 2 కెప్టెన్ నోట్ చేసుకోండి వీళ్ళందరినీ. ఎస్ సార్, ప్రకాష్ గారు కెప్టెన్ ఒక లీడర్ సార్. రైట్. రెండే ఇంకెవరు ఉన్నారు? రజనీకాంత్, డాక్టర్ రజనీకాంత్. డాక్టర్ రజనీకాంత్ 3 సార్లు అయిపోయింది. పక్కన వేరే వాళ్ళు చూద్దాం. ఈశ్వర్ సెకండ్. అంటే వాళ్ళకి రాదా అన్మ్యూట్? ఎట్లుండాలంటే లీడర్స్ ఎంత ఫాస్ట్ గా ఉండాలంటే, రెస్పాండ్ కావాలంటే అంత ఫాస్ట్ గా రెస్పాండ్ కావాలంటే అప్పుడే నేను ఇది మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి మీరు, నేను చాలా సార్లు చెప్పాను. నేను నా ఫాస్ట్ గా ఎవరైతే ఉంటారో ఆ ఫాస్ట్ ఉండే వాళ్ళందరినీ సపరేట్ గా తీసుకుంటున్నాం మేము బ్యాచ్. ఇది అయిన తర్వాత ఓకే, గుడ్. అదే మిమ్మల్ని చెప్పట్లే, జనరల్ గా చెప్తున్నా. ఈశ్వర్ ఎప్పుడు బిజీ ఫాస్ట్. సార్ నా 12 మెంబర్స్ వస్తున్నారు సార్. మా టీం కి నేనే ఉంటాను సార్. వెరీ గుడ్, అయిపోయింది అంతే. ఒక నిమిషం అంతే. ఎస్ఎస్ఆర్ గారు. రాజశేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. 23 మెంబర్స్ వస్తున్నాం సార్. నేనే టీమ్ కి కెప్టెన్ గా ఉంటాను సార్. మా టీం మొత్తం లీడ్ చేస్తాను. రెస్పాన్సిబిలిటీ యువర్స్. ఓకే, గుడ్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్, రాజంపేట రాయల్స్. మిస్టర్ రాజశేఖర్. సార్ గుడ్ మార్నింగ్. నేను విశ్వనాథ రెడ్డి ఇద్దరు ఉన్నాం సార్. 22 members ఉన్నాం. ఓకే, మీరిద్దరు మీ టోటల్ టీమ్ లీడ్ చేస్తారు అంతేగా? సార్. గుడ్. ఓకే, రైట్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్. ఇంకెవరు? లీలా వెంకట్ గారు. ఆనందరావు గారు ఉన్నారు. లీలా వెంకట్ ఉన్నారు. ఆనందరావు గారు. ఎస్.
సో ఆనందరావు గారు టీం సపరేట్ కదా. ఎస్ సార్. ఆనందరావు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టోటల్ 14 మెంబర్స్ సార్ క్వాలిఫై అయింది. 6 గిఫ్ట్ ఆప్ట్ చేసుకున్నారు. 8 మంది కేరళ వస్తున్నారు సార్. అందరి టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి. మేము ఎర్లీ అవర్స్ 2:30 కల్లా రీచ్ అయిపోతాం సార్ ఎర్నాకుళం స్టేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. రజనీకాంత్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ 8 మెంబర్స్ వస్తున్నామండి. ఆల్రెడీ రిజర్వేషన్ అయిందండి. 9 లోపల వస్తారా? 8 మెంబర్స్ సార్, 7:30కే దిగుతున్నాం ఎర్నాకుళం. వెరీ గుడ్. నాకు ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరైనా కూడా. సార్ లేట్ గా వస్తామని వాళ్ళు ఎవరంటే కొద్దిగా హ్యాండ్ రైజ్ చేస్తారా? బాగా లేట్ గా వస్తాం మేము 11 గంటల తర్వాత వస్తామని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేసేయండి. ఇప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి, వేగ వెంకట్రావు అండ్ ప్రభాకర్. ముందు నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, ముందు నుంచి. అంతేనా? దీని గురించి కాదా? దీని గురించి కాదు సార్, ముందు నుంచి హ్యాండ్ రైజ్ చేశారు ప్రభాకర్ గారు, వేగి వెంకట్రావు గారు. సార్ అట్లా ఎవరైనా లేట్ గా వస్తారన్న వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. బాబా గారు హ్యాండ్ రైజ్ చేశారు మరలా. గోపాలాచారి గారు అండి హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి గోపాల్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. 21 నెంబర్స్ వస్తున్నారు సార్. వాళ్ళలో 5 నెంబర్స్ ట్రైన్ కి వస్తున్నారు సార్. ఆ ట్రైన్ అనేది 11 o'clock కి రీచ్ అవుతుంది సార్ అక్కడికి. ఓకే. ఒక 5 నెంబర్స్ మటుకు తక్కిన 17 నెంబర్స్ 15 నెంబర్స్ ఫ్లైట్ కి వస్తున్నారు సార్. ఫ్లైట్ ఇది మార్నింగ్ వచ్చేస్తారు. అచ్చా అచ్చా అచ్చా. అట్లా 11 కి వస్తారా? వాళ్ళకి ట్రైన్ అట్లా ఉంది సార్ అవైలబుల్. ఓకే. ఒక 5 నెంబర్స్ మాత్రమే ఉంది. ఇదంతా మీ కెప్టెన్ కి ఒకసారి చెప్పండి. అట్లా లేట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్పండి ఎంతమంది అవుతారు అనేది చూద్దాం. ఓకే సార్. ఓకే. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా అలా లేట్ గా వచ్చేవాళ్ళు? ఇంకెవరు లేరు కదా? నాకు వచ్చిన మీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మాక్సిమం పీపుల్ ఆల్మోస్ట్ 80-90% 9 లోపలే వస్తారు. హ్యాపీ అండి, సూపర్. వేగి వెంకట్రావు గారు మాట్లాడండి. ఏం అన్మ్యూట్ చేస్తారు? సార్ నమస్కారం. కేఎస్ ప్రకాష్ విశాఖపట్నం టీం అండి. మొత్తం 10 మంది వస్తాం సార్. ఓకే ఓకే. చెప్పారు కదా ఎప్పుడు వస్తారు? 9 లోపలే వస్తారు కదా? మేము ముందు రోజు వస్తారా? 6వ తారీఖు నైట్ వచ్చేస్తాం సార్. ఓకే. 10 మంది. 10 మంది సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహబూబ్ అలీ గారు నల్గొండ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎన్ని గంటలకు వస్తారండి మీరు? వదిలేసేయండి. సరే, మీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇంతగా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నాం మనం. అవును, చెప్పండి. ఆర్గనైజ్డ్ గా చేస్తున్నాం. ఎవరైనా అలా స్పందించలేదంటే మనం ఏం చేయలేము. ఇక ఈ టైమింగ్లు చెప్పాము, అన్ని చెప్పాము. ఒకవేళ లేట్ అయితే కూడా ఎవరైనా వస్తారా? లేట్ అంటే 11 గంటలు చెప్పాము. అంత లోపల ఎవరైనా వస్తారా రారా? లేదంటే వాళ్ళు అందరూ టీమ్ లీడర్స్ వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హెచ్కే నాగరాజా అని చాలా సేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ఎవరు? హెచ్కే నాగరాజా రుక్మిణి అనేసి చాలా సేపు. నాగరాజా ఒకసారి ఇవ్వండి. వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి. సార్ నమస్తే సార్. ప్రభాకర్ గారికి ఇవ్వండి. ప్రభాకర్ గారికి కూడా హ్యాండ్ రైజ్ చేశారు, ఇవ్వండి. సార్ నమస్తే, హెచ్కే నాగరాజ్. ఎస్ సార్, నమస్తే. Sir, actually, this is not information about late coming. Actually, we are participating many peoples from the Karnataka, Kannada peoples. Okay. Actually, అందరికీ తెలుగు వచ్చలేదు, అర్థం అయ్యలేదు. So that I'm requesting to please proceed to some information in Kannada or English. And one more. First batch you told of 26, 27, 28. That is right, sir. Kannada people mostly in first batch also and second batch also Kannada people are there. But actually you are not given any second batch information. That is second batch is 27. Second batch information already I given. Okay, batch number 2 will start 27th. Yeah. Okay. The program will start. You are in
చక్రవర్తి సార్ గ్రూప్ ఆర్ నాగభూషణ్ సార్ గ్రూప్? That is Kadar group, sir. ಸರ್ ನಮ್ ಗ್ರೂಪ್ ಅವರು ನರಸಿಂಹಮೂರ್ತಿ ಅವರು ಟೀಮ್. ಓಕೆ, ಅಂದ್ರೆ ಸೆಕೆಂಡ್ ಬ್ಯಾಚ್. ಸೊ ನಿಮ್ಮ ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ತೊಂದರೆ ಏನಿಲ್ಲ, ಎಲ್ಲ ಸೀನಿಯರ್ ಲೀಡರ್ಸ್ ಇದ್ದಾರೆ. ಸೊ ಕಾದರ್ ಸಾರ್ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ, ನಿಮ್ಗೆಲ್ಲ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಬರುತ್ತೆ. Okay. ಸರ್ ಒಂದು ನಿಮಿಷ ಸರ್. ಸರ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಎಲ್ಲಾರ್ಗೂ ಒಂದೇ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಸರ್, ಏನು ಡಿಫರೆನ್ಸ್ ಏನು ಇಲ್ಲ. ಆದ್ರೆ ಏನಂದ್ರೆ ಅವರು 26 ಇಂದ ಮೊದಲಾಗತ್ತೆ, ಆರಂಭವಾಗತ್ತೆ. ನಮ್ದು 27 ಇಂದ ಆರಂಭವಾಗತ್ತೆ. ಸೇಮ್ ಟೈಮಿಂಗ್, ಸೇಮ್ 9 o'clock, ಸೇಮ್ ಎಲ್ಲ ಸೇಮ್ ಟು ಸೇಮ್ ಇರುತ್ತೆ. ಒಂದೇ ಫಸ್ಟ್ ಬ್ಯಾಚ್ 26 ಸ್ಟಾರ್ಟ್ ಆಗತ್ತೆ, ಸೆಕೆಂಡ್ ಬ್ಯಾಚ್ 27. ಮಿಕ್ಕಿದು ಇನ್ಫಾರ್ಮೇಶನ್, ಮಿಕ್ಕಿದು ಶೆಡ್ಯೂಲ್ ಆಸ್ ಇಟ್ ಈಸ್ ಫಾಲೋ ಆಗತ್ತೆ ಅಷ್ಟೇ. ಅಲ್ಲ, ಅದನ್ನ ಸ್ವಲ್ಪ 50-50 ಒಂದ್ಸರಿ ತೆಲುಗು ಒಂದ್ಸರಿ ಕನ್ನಡ ಈಗ ಮಾತಾಡಿದ್ರಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಸರಿ ಸರ್, ನೀವು ಇವಾಗ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ, ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. ತೆಲುಗು ಗೊತ್ತು, ಕನ್ನಡನೂ ಗೊತ್ತು ಅವ್ರಿಗೆ, ಅವರೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಗೆ ಗೊತ್ತು, ನಮಗೆ ಇದೆ. ಅವರೆಲ್ಲ ಅವ್ರ ಹತ್ರ ನಿಮ್ಮ ಹತ್ರ ನಾಗರಾಜ್ ಸರ್, ಚಕ್ರವರ್ತಿ ಸಾರು, ವಿ.ಕೆ. ರೆಡ್ಡಿ ಸಾರು ನಿಮ್ಗೆ ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಗೆ. ರೈಟ್. ಓಕೆ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಯಾಕೆ ಮೀಟಿಂಗ್ ಆದ್ಮೇಲೆ ನಾವು ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀವಿ ಬಿಟ್ಟು. ಕಾವಲ್ ಆಂಜನೇಯಲ್ ಸಾರ್ ಸರ್ ಅಡ್ಮಿಟ್. ಕಾವಲ್ ಆಂಜನೇಯಲ್ సార్ హెడ్ రైట్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. లీడర్లందరికీ నమస్కారం. ఇందాక మహబూబ్ అలీ గారు మీరు అవకాశం ఇచ్చారు, కానీ వారు అన్మ్యూట్ చేసుకోలేదేమో. వారే మేము కూడూరి గారి శ్రీనివాస్ గారి ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాము, సుధాకర్ గారి ఆధ్వర్యంలో. సార్ మా ద్వారా అయితే మేము 26th 26 తారీఖు ఎవరో డిస్కస్ అక్కడ డిస్టర్బ్ అవుతుందండి. న్యూస్ చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. 26 రోజు 2 AM కల్లా ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లో దిగుతున్నాం సార్. 2 AM ఎర్లీ మార్నింగ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ సార్. ఓకే. నా తరఫు నుంచి మా సుధాకర్ గారి ఆధ్వర్యంలో నేను మా లీడర్ నరసింహ గారి ద్వారా మేము 4+3 7 మెంబర్స్ ఇస్తున్నాం. మేము సుధాకర్ గారి ద్వారా ఎక్కువ ఉంటారు, మా ద్వారా మేము 7 మెంబర్స్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మనం డామన్ లో కలిసాము, ఇప్పుడు మీరు మన ఇప్పుడు కేరళలో కలవబోతున్నారు, అంతేగా డిఫరెన్స్? అంతే సార్, డామన్ లో కలిసాము, కేరళలో కలవబోతున్నాం. డామన్ లో తీసుకున్న ఫోటో మీరు ప్రతిసారి నన్ను గుర్తు చేస్తారని పంపిస్తున్నారు ప్రతి పండుగలకి. ఈసారి కేరళలో చాలా తీసుకుంటాం, రండి. రైట్ సార్. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కదా సార్? బ్యాచ్ 1, బ్యాచ్ 2 కెప్టెన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రభాకర్ గారికి ఇవ్వండి ఒకసారి. Good afternoon, sir. ప్రభాకర్ sir, Warangal. Yes, sir. Thank you, sir. Thank you for giving the opportunity. నాకు టైం ఇచ్చినందుకు నేను ట్రై చేస్తున్నాను. అండ్ కాదర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. నా టీం నుండి ఆల్మోస్ట్ ఒక 14 మెంబర్స్ క్వాలిఫై అయ్యింది సార్. ఓకే. అండ్ మా అప్లైనర్ వచ్చేసి శ్రావణ్ గారు అండ్ కోరే శ్రీనివాస్ గారు యొక్క ఓవరాల్ టీం అంతా కలిపి టోటల్ ఒక 28 మెంబర్స్ ను మేము వరంగల్ నుండి ఒక స్పెషల్ గా బస్సు మాట్లాడుకొని వస్తున్నాము. ఇందులో మా శ్రీనివాస్ సార్ యొక్క కొద్దిగా సహకారంతో కూడా కొంతమంది ఒంగోలు నుండి, కొంతమంది మన శ్రీకాళహస్తి నుండి కూడా కొద్దిగా కొలాబరేట్ అయ్యి టోటల్ ఒక 40 మెంబర్స్ ఒకే బస్ లో వస్తారు మీరు? 40 మెంబర్స్ ఒకటే బస్ లో వరంగల్ నుండి స్టార్టింగ్ పాయింట్ వరంగల్ 25th ఈవినింగ్ 6 గంటలకు వెళ్ళి ఇక్కడ నుండి ప్రయాణం స్టార్ట్ అవుతాము. అక్కడికి మా 26th అండ్ 27th మార్నింగ్ 9 బిఫోర్ రీచ్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం సార్. వెరీ గుడ్. అంటే మీరు బస్సు అక్కడే, అంటే మీరు కొచ్చిన్ లోనే బస్సు అక్కడ ఉంచేసి ఈ బస్సులో వస్తారు, అంతేగా? మీకు కొచ్చిన్ నుండి కాకపోతే అక్కడ ఉన్న పాసిబిలిటీని బట్టి ఒకవేళ మున్నారు అంటే హిల్స్ మీదకి వచ్చే ఛాన్స్ అయితే లేదు, కాకపోతే టౌన్ లోనే మీ యొక్క కొద్దిగా వాళ్ళ అయితే రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డ్రైవర్ వాళ్ళతో కూడా మాట్లాడేస్తే కొద్దిగా హిల్స్ ఎక్కడానికి కొద్దిగా ఏంటంటే వీళ్ళకి అంత ప్రాక్టీస్ ఉండదు కదా. సో కొద్దిగా వెహికల్ మాత్రం కొద్దిగా హిల్స్ కింద ఉంచేసి మన కంపెనీ యొక్క వెహికల్స్ ను యూజ్ చేద్దామన్న ఆలోచనతోటి మేము ప్లానింగ్ చేస్తున్నాం సార్. అలా ముందే ఉంటే ముందే చెప్పండి, మీకు బస్సు ముందుగానే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే సార్, 40 మంది ఉంటారు కాబట్టి ఆ 40 మందికి ఒక బస్సు అక్కడ పెట్టి ఇచ్చేద్దాం ముందుగానే. గారికి ఇన్ఫార్మ్ చేయండి సార్, దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, జాగ్రత్త తీసుకోవచ్చు. శ్రీనివాస్ సార్ తోటి కూడా ఆల్రెడీ శ్రీనివాస్ సార్ తోటి కూడా మేము మాట్లాడాము.
ఓకే దాని ప్రకారం ఇక్కడ నుండి ప్లానింగ్ చేసుకొని ఎవ్రీథింగ్ ఆల్ పీపుల్ కు ఒక నేను శ్రవణ్ సార్ యొక్క టోటల్ ప్లానింగ్ తోటి అందరికి ఒక గైడెన్స్ ఇచ్చుకుంటూ మేము ప్లానింగ్ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇక్కడ వరంగలే కాకుండా వరంగల్ నుండి కొంత దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు సార్. కొంతమంది ఆర్మూర్ నుండి, కొంతమంది సిద్దిపేట నుండి, కొంతమంది జనగాం నుండి, ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్ నుండి కూడా వాళ్ళు వచ్చి వరంగల్ ఒక హాఫ్ డే కొద్దిగా వాళ్ళు స్టే చేసి అక్కడ నుండి ఈవినింగ్ వెళ్ళి బస్ కు ప్రయాణించడానికి కావాల్సిన ప్లానింగ్ చేసుకుంటూ ఇదంతా వర్క్ డిజైన్ చేసుకుని తీసుకొని వస్తున్నాం సార్. వెరీ గుడ్ సార్. ప్రభాకర్ గారు మీకు ఒక క్వశ్చన్ అంటే నాకు ఏమంటారు క్యూరియాసిటీ ఉంది. మీ డీపీలో రెడ్ గా ఇప్పుడు కారా అది? అవునవును సార్. పెట్టింటారు, అది ఎందుకు ఏ కారో తెలియదు, ఎందుకు అలా పెట్టారు, ఏంటి అది కారణం ఏంటి తెలుసుకోవచ్చా? అదేంటంటే సార్ కొద్దిగా ఫెరారీ కార్ అంటే నాకు చాలా లైక్ సార్. సూపర్. ఓహో మీకు డ్రీమ్ కార్ అయితే అది? యా అది నాకు ఇండస్ట్రీ నుండి ఆ టార్గెట్ ఉండే సార్. అది మీరు చూపించారు కదా, ఫెరారీ అని చూపించారు కదా, రెడ్ కార్ చూపిస్తుంటారు మీరు. మిమ్మల్ని నేను ఎప్పుడో దాదాపు చాలా కాలం నుంచి చూస్తుంటాను. అవునవును సార్. ఆల్మోస్ట్ యార్కాడ్కి వచ్చాక యార్కాడ్ యొక్క ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్ తోటే మేము ఇంతగానో వర్కౌట్ చేసుకున్నాం సార్ ఇక్కడ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. మాకైతే ఎలా అయితే అక్కడ మాకు అంత కమిట్మెంట్ అంత అక్కడ నుండే మేము కమిట్మెంట్ గా వర్క్ స్టార్ట్ చేసాం సార్. అదే విధంగా మా టీం కూడా అదే జోస్ ఉండాలన్న ఆలోచన తోటి మాక్సిమం పీపుల్ ఇక్కడ నుండి ఎంతమంది అయితే అంతమందిని మాక్సిమం అచీవ్ అయ్యే విధంగా చేశాము. దాంతో పాటు ఎవరైతే కేరళ ట్రిప్ కి ఎలిజిబిలిటీ అయ్యారో వారు కూడా ప్రతి ఒక్కరు మినిమం ఒక 1 స్టార్ కూడా ఎలిజిబిలిటీ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటూ తీసుకొస్తున్నాం సార్. సూపర్. ఖచ్చితంగా అండి, చాలా మంచి ప్లానింగ్ మీది. ఎందుకంటే టూర్ రావడమే కాదు, దాని ద్వారా ప్రతి ఒక్కరు మంచి అచీవ్మెంట్స్ కావాలి ఈసారి. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ మనకి. ఇంకెందుకంటే అయిన తర్వాత మనం డైరెక్ట్ గా థాయిలాండ్ ఉంటే తర్వాత మనం లాంచింగ్ లేకపోతాం. లాంచింగ్ కంటే ముందు మాక్సిమం అచీవర్స్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్స్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఈ థాయిలాండ్ ట్రిప్ కూడా చాలా కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ర్యాంక్ అప్గ్రేడ్ కావడానికి 100,000% అవకాశాలు ఉంటాయి సార్. ఇది కూడా చాలా మంచి ప్లాన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అండి, ఆల్మోస్ట్ ఆల్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు ఈ జూమ్ మీటింగ్ ద్వారా. సో నాకు తెలిసి చాలా మంది 9 లోపలే 80-90% ఉంటారు. 90% ఉన్నారండి, 90-95% ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు, మనకు హ్యాపీగా మన షెడ్యూల్ మనం చేసుకోవచ్చు. ఓకే, ఇంకేదన్నా ఉంటే కూడా మీ టీమ్ లీడర్స్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండి. ఈవేళ మేము బ్యాచ్ క్యాప్టెన్స్ కి మొత్తం వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు వాళ్ళలో ఇంతకుముందు మనం చెప్పారు కదా, జెంట్స్ ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఎంతమంది ఉన్నారు, అలాగే మనకు కపుల్ ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ వస్తే మంచి ఏర్పాట్లు చేద్దాం మనకు. ఓకేనండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హోస్ట్ గారు ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. ఎస్ సార్, రెడీగా ఉన్నా. రెడీ.